ఓకే. గుడ్. ఇప్పటి వరకు ఇంకా ఎవరు జాయిన్ కాలేదమ్మా. వర్షం పడుతుందంట చింతపల్లిలో. చాలా వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు. మీరు ఈ కోడింగ్ వాళ్ళకి తర్వాత చూస్తారు. నువ్వు కూడా జాగ్రత్తగా విను. మరి నేను ఈరోజు దాదాపు 10 నిమిషాలయింది క్లాస్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దాం. జపాన్ సంస్కరణోద్యమంలో భాగంగా జపాన్ దేశంలో జాతీయవాదం అయింది. ఆ జాతీయవాదం ఏ విధంగా జపాన్‌ని ఆధునీకరణ చేశారనే విషయాలను ఇంతకుముందు క్లాసులో షోగునేట్ అనేవారిని, తొకుగవా షోగునేట్ అనే విషయాన్ని, ఏ విధంగా తొకుగవా షోగునేట్ జపాన్ దేశాన్ని ఏకాంతవాసాన్ని బద్దలుగొట్టింది, అమెరికా ఏ విధంగా ప్రవేశించింది, అదేవిధంగా అమెరికా ప్రవేశించిన తర్వాత ఆ దేశంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆ తర్వాత ఏ ఏ దేశాలు వరుసగా జపాన్ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయనే విషయాన్ని మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. సో ఈరోజు అదే జపాన్ దేశాన్ని ఒక అంటే మీజీ ప్రభుత్వమే, చక్రవర్తి నిరంకుశమైనటువంటి ప్రభుత్వమే పరిపాలించింది. మీజీ అంటే దాని అర్థం ఏంటని నేను చెప్పుకున్నాం, అర్థవంతంగా పరిపాలించడము అని. వాడు మీజీ సంస్కరణలని ఆధునీకరణ జనరల్ మూచిగిటో, చక్రవర్తి మూచిగిటో దేశాభివృద్ధిని ఏ విధంగా చేశాడంటే అత్యంత చిత్తశుద్ధితో తయారు చేయడం అనేది, లేదా అభివృద్ధి చేయడం అనేది ప్రజలని, చైనా దేశ ప్రజలని అభివృద్ధిలో మార్గాన్ని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు లేదా సంస్కరణలు చేశాడని మనం తెలుసుకోవచ్చు. ఇక ఇందులో ముందుగా టోక్యో రాజధాని అంటే కోటో అనే ఒక రాజు ఉన్న ఆస్థానం అనేటువంటి ప్రాంతాన్ని యోడోకి మార్చారు. ఆ యోడో ప్లేసే ఇప్పుడు మోడర్న్ టర్మ్‌లో మనం చూస్తున్నటువంటి జపాన్ రాజధాని టోక్యో. ప్రపంచంలో అత్యంత విస్తీర్ణత అత్యంత జనసాంద్రత కలిగినటువంటి అత్యంత నగరంగా ప్రస్తుతం ఆధునిక జోలిగా ఇచ్చింది టోక్యో నగరం. టోక్యో నగరాన్ని పేరు పెట్టి ఆ ప్రదేశంలోని జపాన్ ఆధునీకరణకి ముచిహిటో చిత్తశుద్ధితో అయిన కార్యక్రమాలని కొనసాగించడం అనేది జరిగింది. ఏ విధంగా దేశాన్ని ఆధునీకరణ చేశాడనే విషయాలను చూసినట్లయితే ముఖ్యంగా విద్య అనే దాంట్లో సంస్కరణలు తీసుకొచ్చాడు, పారిశ్రామిక రంగంలో మార్పులు తీసుకొచ్చారు, ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు అమలు చేశారు, సైనికపరమైనటువంటి సంస్కరణలు మొత్తం దేశాన్ని అంతటినీ కూడా క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని చేశారు, రక్షణ రంగాన్ని ఆధునీకరించారు, రవాణా రంగాన్ని వారికి కావలసిన విధంగా రవాణా రంగానికి నూతనమైనటువంటి రవాణా మార్గాలను అమలు చేశారు, వార్తా ప్రసార సాధనాలు రక్షణ రంగానికి అనుసంధానంగా ఏం కావాలో అన్నిటినీ పూర్వం సాంప్రదాయ పద్ధతి సింటో మతాన్ని అనుసరిస్తూ సింటో తర్వాత కన్ఫ్యూజియస్ సిద్ధాంతాలని ఆకలింపు చేసుకొని భారతీయ బౌద్ధ మతాన్ని ఆరాధిస్తున్నటువంటి సనాతన సాంప్రదాయ సిద్ధాంతాలను అనుకరిస్తున్నటువంటి జపాన్ దేశం టొకుగవా షోగునేట్ పాలనలో తీవ్రమైనటువంటి ప్రాచీన ఆంక్షలని కొనసాగిస్తూ ఒక్కసారిగా ద్వారాలు తెరుచుకోవడం వలన ప్రపంచంలో జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక ఆధునీకరణలో జపాన్ కూడా పాల్గొనడానికి, లేదా జపాన్ ఒక శక్తివంతమైన ఆధునీకరణ దేశంగా కావడానికి మూచిహిటో చేసినటువంటి సంస్కరణలే మెయిజీ సంస్కరణలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇందులో ముందుగా జపాన్ దేశాన్ని ఏ విధంగా విద్యా సంస్కరణలు చేశాడు అనే విషయాలను మనం చూసినట్లయితే ప్రజల అజ్ఞానాన్ని తొలగించి జాతి సమైక్యత పరిచి నైతిక విలువలు కాపాడి దేశభక్తిని పురుకొల్పడానికి విద్య ప్రధానమైన సాధనం అని మెయిజీ జనరల్ ముచిహిటో పేర్కొనడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ విద్య అంటే జ్ఞానం అని, విద్య ద్వారా సమైక్యత
వస్తుందని, విద్య ద్వారా ఆర్థిక సమాజాన్ని నైతిక విలువ సృష్టి, విద్య ద్వారా దేశ భావాన్ని దేశ నిర్మించగలిగే సాధనం అని. మొదటిగా ఇన్ని సంవత్సరాలనే మొదటిగా మీజీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, సంస్కరించడంలో అనేక కార్యక్రమాలు తీసుకురావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందువలన అయితే విద్య వల్లనే ఏ దేశం మనుగు విద్యకి ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆ దేశం మిగతా దేశం మధ్యలో ఉంటుంది. ఇప్పటికి ప్రపంచ దేశాలు యుఎస్, డెన్మార్క్, భారతదేశ దేశ ప్రాంతాల్లో చిన్న కూడా ఉన్నటువంటి ఆ దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. కారణం అందులో ఉన్నటువంటి ప్రజలు ఆ దేశాలు విద్యపై చేసినటువంటి సంస్కారంతో పాటు శాతం వారి ఆదాయాన్ని వచ్చేటువంటి జనరేషన్స్ కోసం ఖర్చు పెట్టే పద్ధతి మానసికలు ప్రథమ స్థానం. ఆ విధంగా మనం ఇంకా వెనకబడే ఉంది భారతదేశం. ఇక్కడ జపాన్ ఆధునీకరణలో మీజీ సంస్కరణలో విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నిర్బంధ విద్యా విధానాన్ని 1872లో అందరూ ఖచ్చితంగా చదువుకోవాలనే నిబంధనని 16 సంవత్సరాల వరకు పర్టికులర్గా బాలురికి విద్యాభ్యాసం ఉచితంగా అందించే సంస్కరణ మొదటగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1902 తర్వాత దాదాపు 30 సంవత్సరాలు దాటిన తర్వాత బాలబాలికలకు లేదా స్త్రీలకు కూడా విద్యని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే లింగ భేదం, అక్కడ ఉన్నటువంటి సంస్కరణల భేదం వలన ఏమో ఇద్దరికి ఒకేసారి విద్యాభ్యాసం, స్త్రీ పురుషులు లేదా బాలబాలికలకి ఇద్దరికి ఒకేసారి విద్యా సంస్కరణలు అమలు కాలేదు. ఇక దేశవ్యాప్తంగా జపాన్ దేశంలో మీజీ సంస్కరణలో విద్యలో ప్రాథమిక పాఠశాలలు, సెకండరీ పాఠశాలలు, కొత్త పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం అనేక తెరవడం అనేది జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క భౌతికంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో విద్యా ప్రణాళికను అమలు చేయడం, వృత్తి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆంగ్ల భాషాధ్యయనం తప్పనిసరి చేయడం, పాశ్చాత్య చరిత్రని పఠించే అధ్యయనాన్ని అక్కడ ఇవ్వడం, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజకీయ పండితులుగా పేరుగాంచిన స్టోర్ట్ మిల్, అదేవిధంగా జాన్ బెంథామ్, వీరి యొక్క ఆదర్శ సూత్రాలను మీకు పాలిటిక్స్ లో ఉంటాయి. వీళ్ళ తత్వ విచార సిద్ధాంతాల్లో వారి సిద్ధాంతాలను ఆకలింపు చేయడం, అదేవిధంగా పాశ్చాత్య విజ్ఞానానికి సాంకేతిక జీవశాస్త్రాలకు పెద్దపీట వేయడం. ఇక్కడ ఇది మనం గమనించినట్లయితే పాశ్చాత్య విద్యా విధానాలకు జీవశాస్త్ర సాంకేతికాలకు ప్రాధాన్యత ఇవ్వడము అంటే దీన్ని ఒకసారి మనం చూద్దాం. మూఢ విశ్వాసాలు, అంధకారంతో ఉన్నటువంటి సనాతన జపాన్ సంప్రదాయాలని ఒక్కసారిగా మార్పు చేయకుండా ప్రపంచంలో ఏ విధమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి పరిజ్ఞానం ఉందో ఆ పరిజ్ఞానాలు దానికి బయటవేయడం. మన దేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే భారతీయ సంస్కృతిలో మిళితమైన లేదా సాంప్రదాయానికి అనుగుణంగా కొనసాగుతున్న పద్ధతుల అలవాట్లు అవి శాస్త్ర సాంకేతికానికి దగ్గర ఉండే విధంగా తయారు చేయడం అనే దాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది సాంప్రదాయం. ముగ్గు ఏ విధంగా వేస్తారు? పిండి ఉపయోగిస్తారు. ఆ ముగ్గు వేయడం వలన ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లాభం ఏంటి? భారతీయ సంప్రదాయంలో ఇంటి ముందు దిష్టి బొమ్మని
బూడిద గుమ్మడికాయలు. బూడిద గుమ్మడికాయ ఎందుకు పెడతారు? ఏ గుమ్మడికాయలు ఎందుకు పెట్టకూడదు అనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లేదు. విధంగా పెరిగిన పెరిగిన పదార్థాన్ని ఎందుకు తీసుకుంటారు? బ్యాక్టీరియా సెల్లాస్ ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, ఏ విధంగా లేదా మా సంస్కృతి ఇవన్నీ తినే ఆహార పదార్థాల్లో ఎందుకు పులిచిన అన్నాన్ని సేకరిస్తారు? ఇది విజ్ఞానానికి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. ఇలా మనం నిత్యం చేస్తున్న విజ్ఞానానికి సంబంధించినవి, జీవశాస్త్రానికి అనుసంధానమైనవి. ఇందులో కొన్ని మూర్ఖత్వంగా జీవశాస్త్రానికి సంబంధం లేకుండా విజ్ఞానానికి అంతు చిక్కనకుండా ఉండే కొన్ని మూఢనమ్మకాలు వరకు అడ్డంకే. కోళ్ళు పోయడం, లేదంటే ఈ జంతువులు బలి విజ్ఞానానికి దూరంగా ఉంటాయి. దొంగ బాబాలు నమ్మడం, మోసపోవడం, ఇది జీవశాస్త్రాలకి విజ్ఞానానికి బహుదూరంగా ఉంటాయి. ఇటువంటివి భారతదేశంలో జరుగుతాయి. అయితే ఇక్కడ జపాన్ దేశంలో పాశ్చాత్య విజ్ఞానానికి, సాంకేతిక జీవశాస్త్రాలకు ఇదే సామాన్యంగా ఉన్నటువంటి బహుశా ఉండొచ్చు. అందువలన ఆటికి పెద్దపీట వేయడం అనేది ఇక దేశమంతటా ఒకే ప్రాచీనంలో ఉండాలని ప్రయత్నించు. ఎంత ప్రాచీకరణ జరిగినా మౌలికమైన జాతీయ భావాన్ని, దృక్పథాన్ని విడనాడకుండా ఉండడంలో జపాన్ విద్యా విధాన విశిష్టత దాగి ఉంది. ఇక్కడ గమనించింది ఏమంటే, ప్రపంచంలో ఇంగ్లీష్ భాష నేర్చుకోమన్నారు. ప్రపంచంలో జీవశాస్త్రాలకు సంబంధించినటువంటి పెద్దపీట వేసే విధంగా ప్రయత్నించమన్నారు. అయినప్పటికీ జపాన్ దేశంలో ఉన్న జాతీయ భావం, ఆ దేశంలో పద్ధతులు, ఆలోచనలు, విధానాలను అవలంబించమన్నారే తప్ప ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను అనుకరించమనే విధంగా లేదు. జపాన్ విద్యా విధాన విశిష్టతలో ముఖ్యమైనది ఏంటి అంటే, జపాన్ మూల సంస్కృతిని, జాతీయవాదాన్ని ప్రేరేపించడం, వాళ్ళ ఉండడం. ఈ విధంగా సంబంధి చేయడం అనేది జరిగింది. ఇంకా మీజీ సంస్కృతి పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా చెప్పేలో కొనసాగే పద్ధతులకు బదులు పారిశ్రామిక పరంగా చెందినటువంటి కట్టించడం, వస్తువులు దేశంలో కానీ కొంతమంది వ్యక్తుల సమూహంగా, జీవ సమూహంగాని ఉండి ఎక్కువ కాలంలో పారిశ్రామిక చేస్తుందో ఈ పారిశ్రామిక లేదా అనేక మనం చెప్పుకున్నాం ముందు. హలో సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి మధ్య మధ్యన. ఇప్పుడు వినిపించట్లేదా? అవును సార్, మధ్య మధ్యన బ్రేక్ అవుతుంది. ఇప్పుడమ్మా ఇప్పుడు సార్ ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్గా? ఓకే సార్. ఇప్పుడు ఓకేనా కల్పన? ఓకే సార్. ఓకే. ఇలా పారిశ్రామిక అభివృద్ధి అంటే ఇంగ్లాండ్ నుంచి నూలు వడికే యంత్రాన్ని జేమ్స్ తుర్రీ అనేవాడు, తుర్రీ అనే యంత్రాన్ని జేమ్స్ అనేవాడు, షటిల్ అనే యంత్రాన్ని ఇంకొకడు, అలా నూలు వడికే యంత్రాలని ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం జరిగే సమయంలో కనుక్కున్నారు. ఇలా ఈ కనుక్కున్నటువంటి యంత్రాలని ఇంగ్లాండ్ దేశం నుంచి తీసుకొని వచ్చి వాటి ఏ విధంగా నూలుని వడకాలి, ఏ విధంగా దారాన్ని తయారు చేయాలి, ఏ విధంగా వస్త్రాన్ని తయారు చేయాలనే విషయాలని దిగుమతి చేసుకోవడం అనేది జపాన్ దేశంలో మొదట జరిగింది. ఇక అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు,
అదేవిధంగా ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో పరిశ్రమలు ఎవరైనా పెడితే వారికి ఇతోధికమైనటువంటి సహాయాన్ని జపాన్ మీజీ ప్రభుత్వం అందించడం. ఇలా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఏంటి అప్పుడు ఆ కాలంలో? సిల్కు, సిమెంటు, రసాయనం, కాగితం, గాజు పరిశ్రమ. ఇవన్నిటికీ పెట్టుబడులు, మూలధనం లేదంటే కావాల్సినటువంటి ముడి పదార్థాలన్నీ జపాన్ దేశంలో లభించేవి. కొన్నేమో వేరే దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునేవారు. ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలకు కావాల్సిన అన్ని రకాలను ముత్సుహిటో మీజీ ప్రభుత్వం అందించింది. ఇక ఈ ప్రైవేటు రంగంలో జైబత్సు అనే ఒక వర్గం ప్రజలు లేదా ఒక వర్గం వారు ఆ దేశానికి సంబంధించి అనేక అవకాశాలని చేజెక్కించుకున్నారు. ఇప్పుడు మన దేశంలో పారిశ్రామికవేత్తలు ఏ విధంగా టాటా, బిర్లా లేదంటే మిగతా వాళ్ళు, ఆదాని, రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా పారిశ్రామికంగా నిర్మాణ రంగం లేదంటే ఏ రంగానికైనా ఎలా అవకాశాలని భారత ప్రభుత్వం నుంచి చేజిక్కించుకుంటున్నారో అదేవిధంగా జై బస్సు అనే ఒక వర్గం పారిశ్రామిక అవకాశాలని వ్యాపారాలను చేయడానికి ఈ జపాన్ కాలంలో ఉండేవారు. వారు విదేశీ వ్యాపారాన్ని, నౌకా నిర్మాణాన్ని, నూనె గనుల్ని, అదేవిధంగా పంచదార ఫ్యాక్టరీలని నిర్మాణించడానికి లేదా ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా జపాన్ దేశంలో ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం పారిశ్రామికమైనటువంటి ఉత్పత్తుల్ని, పారిశ్రామిక రంగాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నాలు వారి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విదేశీ సహకార సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని జపాన్ ఇతోధికంగా కష్టపడి ముందంజలోకి వచ్చింది. ఇందులోనే దీంతో పాటు వీరు తయారైనటువంటి వస్తువుల్ని అమ్మడానికి మార్కెట్లను కూడా జపాన్ సంపాదించుకోవడం, అదేవిధంగా తయారైనటువంటి వస్తువుల యొక్క నాణ్యత, వస్తువుల యొక్క శుభ్రత, వస్తువుల్లో దాని యొక్క ఏ విధంగా దాన్ని వస్తువు నాణ్యతలు భరోసా ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి స్టాండర్డ్స్ని లేదా ఒక పద్ధతులని జపాన్ దేశంలో తయారైనటువంటి ఉత్పత్తులకి మంచి నమ్మకాన్ని కల్పించడం అనేది జరిగింది. సో ఆ విధంగా వస్తూత్పత్తితో పాటు వినిమయానికి సంబంధించిన మార్కెట్ల కల్పన, మార్కెట్ల వ్యవహారం అంతా కూడా జపాన్ దేశంలో జరగడం మనం ఇక్కడ జపాన్ వేగంగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక ఉత్పత్తులని మార్కెట్ చేసుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లు చేయడం జపాన్ పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. హలో హలో కల్పన. హలో కల్పన, వినిపిస్తుందమ్మా? ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ వినిపిస్తుందా? బాబు బాగా సైపడాలి, వినిపిస్తుందిరా నీకు వాయిస్? హలో
ఓకే, ఇక్కడ కొద్దిగా నెట్ ప్రాబ్లం అమ్మా, దానివలన మీకు ఇంటరప్షన్ వస్తుంది. అది సాధ్యమైనంత వరకు అది చూద్దాం. సో ఈ విధంగా మెయిజీ సంస్కరణలో భాగంగా ఇప్పుడు బాగా వినిపిస్తుంది కదమ్మా? ఓకే, రైట్. మెయిజీ జపాన్ కాలంలో జపాన్ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని, అంటే వారు పరిశ్రమల ద్వారా సంపాదించింది, లేదా వ్యాపారాల ద్వారా సంపాదించింది, లేదా వ్యవసాయం ద్వారా సంపాదించింది, వాటన్నిటిని ఆర్థిక రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేశారు అనే దాన్ని చూసినట్లయితే 1873లో జపాన్ తొలి జాతీయ బ్యాంక్ అనే దాన్ని స్థాపించబడింది. అదేవిధంగా అటువంటి జాతీయ బ్యాంకులు 156 జాతీయ బ్యాంకులు 1879కే దాదాపు 5-6 సంవత్సరాల్లోనే విస్తరించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బ్యాంకును స్థాపితమైంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పారిశ్రామిక అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి గల సంబంధం ఏంటి? ఆర్థిక అభివృద్ధి అనేది పారిశ్రామిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో భాగం. అయితే ఇక్కడ బ్యాంకులు ఏంటి? బ్యాంకు ఏ విధంగా పాత్ర నిర్వహిస్తుంది? భారతదేశంలో కానీ ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా బ్యాంకులే క్రియాశీలకమైనటువంటి పాత్రను నిర్వహిస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంకు గాను, అనేక రకాలైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక బ్యాంకులు ఈ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని నిర్ణయిస్తాయి. భారతదేశంలో ఉన్నటువంటి క్రయ విక్రయాలకు కానీ, లేదా అన్ని రకాల కార్యకలాపాలకు బ్యాంకులే ఒక రకమైనటువంటి కొలమానం, ఆధారం. సో ఆ విధంగా భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంపీరియల్ బ్యాంక్ గాను, తర్వాత రిజర్వ్ బ్యాంక్ గాను, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి బ్యాంకులను స్థాపించడం జరిగింది. ఇలా బ్యాంకులతో పాటు ఈ బ్యాంకులు ఏ విధంగా పారిశ్రామిక అభివృద్ధికి, లేదా గ్రామీణ అభివృద్ధికి, లేదా మిగతా వాటికి ఉపయోగపడతాయి? పెట్టుబడిదారులుగా ఉండేవారికి, ఔత్సాహ పారిశ్రామికవేత్తలకి, లేదా వ్యవసాయ రుణాలు తీసుకునే వారికి, అందరికీ ఆర్థిక పరమైనటువంటి వనరులను సమకూర్చడానికి ఏర్పాటు చేసినవే బ్యాంకులు. ఇలా జపాన్ దేశంలో పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి సంబంధించి బ్యాంకులు వచ్చాయి. ఆ బ్యాంకు వ్యవస్థ క్రమబద్ధంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది. ముందుగా కరెన్సీని ప్రవేశపెట్టారు. మన దేశంలో కూడా మొన్న 1000 నోట్లను 500 నోట్లు వెనక్కి తీసుకున్నారు, డీనోటేషన్ అని. అలాగే కాలక్రమేణా కొత్త నోట్లను ప్రవేశపెట్టడం, కొత్త రకాలైనటువంటి నాణ్యాలను విడుదల చేయడం, ఇలా మారుతున్న కాలానికి ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి, లేదా విదేశీ మారక ద్రవ్యంతో సమానంగా భారతీయ కరెన్సీ విలువని పెంచడం, తగ్గించడం, క్రమబద్ధీకరించడం అనే అన్ని విషయాల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర బ్యాంక్ అనేది నిర్వహిస్తుంది. అదే కరెన్సీని ముద్రిస్తుంది, అదే కరెన్సీని వెనక్కి తీసుకుంటుంది. ఆ విధంగా భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాల నియంత్రణ, బ్యాంకుల నియంత్రణ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఉంటాయి. సో ఇది విధంగా జపాన్ దేశంలోనూ కూడా ఈ విధమైన బ్యాంకింగ్ వ్యవస్థ క్రమబద్ధీకరించడం కోసం కరెన్సీని ముద్రించడం, ఆ కరెన్సీని క్రమబద్ధీకరించడం కూడా చర్యలు తీసుకున్నారు. దాని స్టాండర్డ్ ఏంటి? భారతదేశంలో రూపాయి విలువని, లేదా భారతదేశంలో ఉన్నటువంటి దీన్ని ఏ విధంగా మనం చేసుకోవచ్చు? భారతదేశంలో ఉన్నటువంటి బంగారం, వెండికి ప్రమాణంగా ఇక్కడ కూడా జపాన్ దేశంలో కూడా జాతీయకరణలో భాగంగా మీజీ సంస్కరణలు అమలు చేసే క్రమంలో బంగారం, వెండి నాణ్యాల ప్రమాణాన్ని ఆసరాగా తీసుకుంది. ఆ విధంగా బ్యాంకులు ముమ్మరంగా నోట్ల ముద్రణ జరిగి ధరల పెరుగుదల జరగడం వలన ఒక్కసారిగా ప్రజలకు అమాంతంగా ఆర్థిక ద్రవ్యోల్బణం అనేది ఏర్పడింది. ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యంలోనూ తేడాలు వచ్చాయి. ఎప్పుడైతే ఎక్కువ కరెన్సీని అన్ని బ్యాంకులు ఒకేసారిగా విడుదల చేయడం వలన బ్యాంకుల్లో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి కరెన్సీ విలువలో తేడా రావడం వలన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దాన్ని మనం ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం లేదా ధరలు తగ్గడం, అమాంతంగా ధరల పెరుగుదల తగ్గుదలకు సంబంధించి ద్రవ్యోల్బణం అనేది చెప్తుంది. అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితి జపాన్ దేశంలో ఎప్పుడైతే
దాన్ని అదుపులో ఉంచే విధంగా నూతన సంస్కరణలకి మీజీ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. దీంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా అదుపులో ఉంచారు. ఇక్కడ భారతదేశం లేదా ఏ దేశ అభివృద్ధులైనా ఆ దేశంలో తయారైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు విదేశాలతో పోల్చుకుంటే విదేశాల నుంచి వచ్చే ఆదాయం కూడా ఈ దేశంలో కలిస్తే విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా తోడైతే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. అలా భారతదేశానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్యాన్ని అనేక రూపాల్లో భారతదేశానికి వలస వస్తుంది. వలస కార్మికుల రూపంలో, పెట్టుబడుల రూపంలో, దిగుమతుల రూపంలో, భారతీయ సేవలను విదేశాలకు అందించే రూపంలో ఇలా భారతదేశానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయం భారతదేశానికి చేరుతుంది. అదే విదేశీ మారక ద్రవ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా విదేశీ మారక ద్రవ్యం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఆ దేశం ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలని ప్రగతిని చెంది ఉంటుందనే విషయాన్ని మనం గమనించవచ్చు. విధంగా ఆర్థిక రంగాన్ని మీజీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇంకా జపాన్ దేశంలో ఆధునిక సామ్రాజ్యవాదాన్ని విస్తరించాలన్నా, జపాన్ దేశం తనను తాను కాపాడుకోవాలన్నా, జపాన్ని పురాతన కాలం నాటి సైనిక సంస్కరణలని కొత్త సంస్కరణ రూపంలో తీసుకెళ్ళింది మీజీ ప్రభుత్వం. ఈ విధంగా ఆధునిక పద్ధతుల్లో తీర్చిదిద్దడం కోసం జపాన్ దేశం అనేది ఎక్కడెక్కడ ఈ ఫ్రెంచ్ దేశాన్ని, జర్మనీ దేశాన్ని, బ్రిటిష్ దేశాన్ని వారి దేశాల సహకారంతో ఆ దేశంలో జరిగినటువంటి ఏ విధమైనటువంటి సైన్య ఆధునీకరణ చెందిందో అదే విధంగా జర్మనీ దేశం, జపాన్ దేశంలోని కూడా ఆధునిక పద్ధతుల్లో తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందులో 1869లో మొదటిసారిగా సైనిక శాఖను ఏర్పాటు చేశారు. ఇందులో దైమాల ఆధీనంలో ఉన్న సైన్యాన్ని మొత్తం జాతీయం చేసి జాతీయ సైనిక శిక్షణ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దైమాల్ ఎవరు? షోగునేట్ అనే దాన్ని ఉండేటప్పుడు జపాన్ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది సొంత సైన్యాన్ని నిర్వహించుకునేవారు. ఆ వాళ్ళే దైమాలు. వీళ్ళు ఈ షోగునేట్ల రూపంలో షోగునేట్లకు సహాయం చేసి చక్రవర్తి అదుపాధ్యంలో ఉండేవారు. ఇలా ఎప్పుడైతే మీజీ ప్రభుత్వం వచ్చిందో వీళ్ళన్నిటి దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని జాతీయకరణ చేశారు. జాతీయ శిక్షణ కూడా ఆ సైనికులకు ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ప్రతి పౌరుడు 3 సంవత్సరాల సైనికుల్లో పనిచేయాలని ఒక నిబంధనను కూడా ఏర్పాటు చేశారు. నిర్బంధమైనటువంటి సైనిక శిక్షణతో పాటు సైనిక సేవ కూడా చేయాలనే ఒక నిబంధన జపాన్ దేశంలో అమల్లో ఉండేది. ఇక దీని నుంచి ఎవరికి కొంతమందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అందులో ఒకే ఒక కుమారుడు లేదా ఆ దేశంలో ఎక్కువ శాతం ట్యాక్స్ పన్నులు చెల్లించే వారికి మాత్రం మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక అంతేకాకుండా నౌకాదళాన్ని కూడా నవీకరించింది. నౌకాదళాన్ని కూడా నవీకరించింది. ఈ నౌకాదళాన్ని విపరీతంగా నవీకరించడం వలన నౌకాదళానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సేవల్ని నౌకాదళాన్ని శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం, నావికులకు శిక్షణ ఇవ్వడం, పడవలు తయారు చేయడం, యుద్ధ పడవలు తయారు చేయడం, యుద్ధ నౌకల్ని ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి జపాన్ దేశం బ్రిటన్ దేశ సహాయ సహకారాలను పొందింది. వారి దేశంతో నౌకాశ్రయాలు మొత్తం ఆధునీకరణ చెందాయి. ఎక్కడైతే నౌకాశ్రయాలు ఉన్నాయో జపాన్ దేశంలో ఆ జపాన్ దేశంలో ఉన్నటువంటి నౌకాశ్రయాల ఆధునీకరణ కోసం అన్ని రకాల ఏర్పాట్లను జపాన్ దేశం కొనసాగించింది. రైట్. సో దాంతో పాటు ఇంకా ఏం చేశారనే విషయాలని అంటే సైనికంగా ఉన్నటువంటి పురాతన సొమరాయి వర్గాన్ని లేదా దైమాల వర్గాన్ని ఆధునీకరణ చేయడంతో పాటు సైనికంగా అనేక రకాలైనటువంటి మార్పులకి మీజీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇక దాంతో పాటు భారీ రకమైనటువంటి యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణం, అదే నావికా శిక్షణా కేంద్రాల నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రతి ఒక్క దేశం అణ్వాయుధాలను కూడా ఉపయోగించి
కూడా మనం అభివృద్ధి ఎంత అయిందో అంత పతనం కూడా అంతే వేగంగా. సైనిక సంపత్తి సేకరణ, సైనిక ఆధునీకరణ అనే విషయాల్లో మనం జపాన్ సామ్రాజ్యవాదం, జర్మనీ సామ్రాజ్యవాదం, ఇటలీ సామ్రాజ్యవాదాన్ని పరిశీలించినట్లయితే వారు ఎంత వేగంగా ఆధునీకరించుకున్నారో అంతే వేగంగా ఆ దేశాల పతనం కూడా ప్రారంభమయ్యాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణం తర్వాత జపాన్ ఆధునీకరణ వేగం పుంజుకుంది. ఇవి మనం ఒకసారి ఊహించినట్లయితే భారతదేశంలో సైనిక పరిపాలన ఏ విధంగా అమలయ్యాయి అంటే, భారతదేశం కావడం వలన భారతదేశంలో ఇప్పటి నుంచి అలాంటి ఒప్పందాలు చేయడం వల్ల చైనా లాంటి దేశంతో ఆధునీకరణ మన భారతదేశ సైనిక ఆధునీకరణ లేనటువంటి పరిస్థితులు చైనా చేతిలో వాడి జరిగింది. అదే ఇప్పుడు భారతదేశంలో సైనిక ఆధునీకరణ జరిగింది. అదే విధంగా అనేక రకాలైనటువంటి నూతన సంస్కరణలో భాగంగా ఆధునికమైనటువంటి సైనికపరమైనటువంటి ఆయుధాలను సేకరించారు, తయారు చేస్తున్న రక్షణ పరిశోధన కేంద్రాలు తయారు చేశారు. డాక్టర్ అబ్దుల్ కలాం ఇంజిన్లు ఏర్పాటు చేశారు, యుద్ధ విమానాలను ఏర్పాటు చేశారు, జలాంతర్గాములు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సైనిక సంస్కరణలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, ప్రపంచంలో ఎంత సైనిక సంపత్తిని కలిగి ఉన్నా, ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలు ఆశించినంత లేకపోతే ఆ దేశం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంటుంది. కేవలం ఆత్మరక్షణ కోసం, విదేశీ దండయాత్రలను తిప్పికొట్టడం కోసం, విదేశీయుల యొక్క దండయాత్రలను ఎదుర్కోవడం కోసం సైనిక సమీకరణ చేయాలి తప్ప, సైన్యాన్నే పూర్తిగా సమీకరించి దేశంలో ఉన్న ప్రజలు పేదరికాన్ని పెడితే ఆ దేశం అభివృద్ధి చెందదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా 1882 నాటికే జపాన్ స్వయం సైన్యం 1894 సంవత్సరానికే చైనా పైన పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి చైనా పైన విజయాన్ని సాధించే స్థాయికి చేరింది. అంటే దానికి ఏకైక కారణం గొప్ప సైనిక చిన్న దీవుల సముదాయంతో ఉన్నటువంటి జపాన్ దేశం భౌగోళిక విస్తారంలో ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని కలిగినటువంటి చైనాని అతి తక్కువ కాలంలోనే ఓడించిందంటే జపాన్ ఎంత సైనిక సామర్థ్యాన్ని, క్రమశిక్షణని, జాతీయవాదాన్ని అలవర్చుకుంది అనే దాన్ని చైనా దేశాన్ని ఓడించిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి కసి, వాళ్ళలో ఉన్నటువంటి దురాక్రమణ సిద్ధాంతం, జపాన్ దేశంలో ఉన్నటువంటి ఆధునీకరణ అయినటువంటి సైనిక సంపత్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు జపాన్ దేశంలో మీజీ ప్రభుత్వం అనేక రకాల సంస్కరణలను బయటికి తీసుకొచ్చింది. ఉదాహరణకి పెరుగుతున్నటువంటి జనాభా, నగరాలు, ఇలా జనాభాకి ఆ జనాలు కావలసినటువంటి సౌకర్యాల కల్పనలో, వ్యవస్థాపన సౌకర్యాల్లో ఒకటైనటువంటి రవాణా రంగాన్ని మొదటిసారి రైళ్ల నిర్మాణం 1807 సంవత్సరంలో ప్రారంభించింది. అది 1895 నాటికి 1870 నుంచి 95 నాటికి సుమారు 25 సంవత్సరాల్లో రైలు మార్గాన్ని జపాన్ అంతటా విస్తరించడం లేదా వేయడం జరిగింది. ఇక సౌకర్యాలు భారతంలో కూడా 1803 సంవత్సరంలో అంతటా వ్యాప్తి భారతదేశ అభివృద్ధి నిర్మాణం చేశారని బ్రిటిష్ వారి యొక్క కట్టుక కేవలం భారతదేశానికే చేశారని మనం గ్రహించవచ్చు. జపాన్కి భారతదేశానికి తేడా ఏంటి? జపాన్లో రైల్వే నిర్మాణం జాతీయ అభివృద్ధి కోసం ఏర్పడితే మన దేశంలో భారతీయ సంపదను చేశారు. అభివృద్ధిలో
సౌకర్యాలు అని ఇటువంటి దేశం, ఇంతటి శక్తివంతమైనటువంటి దేశం వ్యవసాయ రంగం ఆరు పద్ధతులను ప్రవేశపెట్టాయి. వ్యవసాయ రంగం పద్ధతులు, వ్యవసాయ రంగంలో ఆరు పద్ధతులు ఏంటి? ఉన్న జనాభా ఆహార పదార్థాలను అందించడమే ఒక లక్ష్యం. వ్యవసాయ పద్ధతిని సంప్రదాయమైనటువంటి పద్ధతుల్లో వేగంగా వంగడాలను, ఎక్కువ పంటని ఆధునిక పరమైన న్యూట్రిషన్స్ అందించే విధంగా ఈ వ్యవసాయ భాగంగా మనం భారత్ లాంటి దేశంలో పురాతన ఆధునికానికి నూర్చుకునేటువంటి సంప్రదాయ విధానాలు మౌలికంగా ఉన్నటువంటి మన దేశం ఆచరణ. ఇక్కడ జపాన్ దేశంలో ఇప్పటికీ కూడా ఆధునీకరణ విప్లవం చెంది వారు నివసించడానికే ప్రదేశం దొరకలేనటువంటి ఆ దీవుల్లో భూమి అనేది లభ్యత లేని సందర్భంలో జపాన్ దేశీయుల ఆహారాన్ని తీర్చుకోవడానికి వారు పెద్ద సముద్ర జలాల్లో, పసిఫిక్ తీరంలో ఓడలు నిర్మించి సేంద్రియ చేయడం, ఓడలు చిన్న 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 అపార్ట్మెంట్ లాగా ట్రే పద్ధతిలో, ట్రే ఇప్పుడు ఏ విధంగా కూరగాయల ట్రైల్లో ట్రే పద్ధతుల్లో మట్టించి ఆ మట్టి కాలంలో ఎక్కువ ఉత్పత్తి వచ్చే సేంద్రియ సంస్కృతి. ఎందుకంటే భూమి లేదు, వ్యవసాయ పంటలు పరిస్థితుల్లో ఆధునీకరణ ఉపయోగించుకొని తయారు చేసినటువంటి వాడల్లో వ్యాపారం ఈ యొక్క ఉత్పత్తిని చేయడం అనేది జపాన్ ఆశించినటువంటి ఆధునిక ప్రగతికి ఒక ఉదాహరణ. ఇంకా వీళ్ళు రసాయనిక ఎరువులను వాడడం, భారతదేశంలోనూ ఏ విధంగా మనం ఎరువులు ప్రవేశించాయో అదే విధంగా ఇక్కడ ప్రవేశించడం. పురాతన కాలంలో, మేజీ కాలంలో రైతులు ఎవరైతే పండిస్తున్నారో ఆ విధంగా వ్యవసాయ సంస్కరణ తీసుకురావడం అనేది జరిగింది. ఇంకా ఇదే విధంగా జపాన్ దేశంలో ఒసాకా, మిన్హా అనే ఒక చిన్న నగరాలు పారిశ్రామిక పెద్ద నగరాలుగా, జనావాసాలుగా ఏర్పడ్డాయి. కోబే, నాగసాకి నగర అభివృద్ధి. మామూలు జనావాసాల అభివృద్ధికి తేడా ఏంటి? జనాల నివాసం ఎప్పుడైతే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నగర ప్రాంతంగా అభివృద్ధి చెందడం, ఎక్కువగా నివాసం ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. విశాఖపట్నం పారిశ్రామిక నగరం, కోయంబత్తూరు అనేది పారిశ్రామిక నగరం, ఢిల్లీ అనేది కొంత పారిశ్రామిక నగరం. ఈ కొన్ని జన నివాసాలు ప్రయత్నాలే పట్టణంగా అభివృద్ధి స్థాపన పెంచడమే సో అటువంటి పారిశ్రామిక రంగ నగరాలు కూడా జపాన్లో మేజీ కాలంలో అభివృద్ధి చెందాయి. ఇలా జపాన్లో ఒక గ్రెగరీ క్యాలెండర్ అనే దాన్ని కూడా కొత్తగా అనేది జరిగింది. అది జపాన్ ఉన్న జాతీయవాదానికి రూపాన్ని ఇచ్చింది. ఎంతవంగా పెరిగింది ప్రజలందరూ కొత్తగా తీసుకొచ్చారు. అదేవిధంగా సాధించినట్టు ఆ దేశంలో ఆత్మవిశ్వాసం అనేది కూడా విడేది. ఇలా చెందడానికి కారణాలే అమలైన తర్వాత జపాన్లో ఒక సాధనం అనేది
బాగా అభివృద్ధి చెంది ఆలోచించారు. ఇటువంటి తరుణంలో ఆ దేశాల వైపు చైనా లాంటి దేశాన్ని, మంచూరియా అనే ప్రాంతాన్ని ఆక్రమించడానికి చైనా పై విజయం సాధించింది. చైనా సమయంలో రష్యా సహకరిస్తుందని రష్యా పైన కూడా దాడి చేసి విజయం సాధించింది. అదేవిధంగా జరిగినప్పుడు మొదటి యుద్ధంలో కూడా మిత్ర రాజ్యాల కూటమిలో చేరి రాజ్య కుటుంబంలో శక్తివంతమైన రాజ్యంగా తయారైంది. ఆసియాలోనాగా సమితి అనేది ఒక్కోటైతే అందులో దేశాలు కలిగిన ఏకైక దేశం సార్ మీ వాయిస్ సో అమ్మా ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఇప్పుడు సార్ ఈ బ్రేక్ అవుతుంది సార్ మధ్య మధ్యలో బ్రేక్ అయినా పర్వాలేదు, ఆగిపోలేదు కదా, ఇప్పుడు వినిపిస్తుంది కదా. ఇప్పుడు వినిపిస్తుంది సార్. సో ఆ విధంగా చైనా, రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆధునీకరణ చెందిన తర్వాత యుద్ధాల్లో పాల్గొనడం, అనేక సమావేశాల్లో ఉండడం, జపాన్ దేశంతో విజృంభణ, జపాన్ అనేక దేశాల్లో ముఖ్యంగా చైనా దేశాల్లో విజృంభణ చేయడం, మళ్ళీ చైనాతో జపాన్ యుద్ధం చేయడం, ఇవన్నీ రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మళ్ళీ పాల్గొనడం, అమెరికా లాంటి దేశాలపైన సాహసం చేయడం, సామ్రాజ్యవాదాన్ని ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా జపాన్ దేశంలో జరిగింది. సో ఆ విధంగా జపాన్ ఆధునీకరణ అనేది జరిగింది. సో రేపు ఉండి క్లాస్ చెప్తానమ్మా. ఓకేనమ్మా, టైం అయింది, 2వ క్లాస్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రామా, రే ఇప్పుడే క్లాస్ ఉందా? ఇప్పుడే క్లాసు ఏంటి? ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా, చూద్దాం ముఖం. వీడియో ఎక్కడ రే? ఎక్కడ ఉన్నారా? ఇంట్లోనరా? ఎక్కడ ఉన్నా? ఇంట్లో నువ్వు ఎక్కడరా? నువ్వు ఎక్కడో? ఇప్పుడు క్లాస్ ఉంది. క్లాస్ ఉంది ఆల్రెడీ, చూడు. మళ్ళీ ఇంకో క్లాస్ లో చూడు. సరే ఇంకో మా క్లాస్ అటెండ్ అవుతానులే. దీపిక ఏంటి? దీపిక ఆఫ్లైన్ పోయింది, మౌత్ అనిపిస్తలేదు. కల్పన వీడియో ఆన్ చేయమన్నా. సరే అదే కల్పనకు ఒకసారి వీడియో ఆన్ చేసి చూద్దాం. మరి అది మైక్ సోమేశ్ వీడియో ఆన్ చేయరా, చూద్దాం ముఖం. వీడియో ఆన్ చేయ కాదు, రికార్డ్ అవుతుంటది. అయిపోయింది. నువ్వు ఇప్పుడు సార్ ఏమన్నాడు? మొన్న హిస్టరీ సార్ రికార్డ్ అవుతుంది అన్నారు కదా. అయిపోయిందిరా స్వామి, క్లాస్ అయిపోయింది సోమేశ్. కాదు, ఇప్పుడు సార్ చెప్తాడే అయిపోయింది క్లాస్ అయిపోయిందిరా సార్. ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ కాదురా, ఇస్తారు సార్. ప్రిన్సిపల్ చెప్తాడు ఇప్పుడు. ఇష్టం అయిపోయిందిరా ఇప్పుడే. ఇప్పుడు సార్ ఫోన్ చేశాడు రా ప్రిన్సిపల్ అటు. అదే కృష్ణ
ఆ, సార్ ఇప్పుడు ఫోన్ చేశాడు రా ప్రిన్సిపాల్ సారు. సరే సార్ ఆ క్లాస్కి వచ్చి దానికి వచ్చాయి నువ్వు హిస్టరీకి వచ్చి సరేనా సోమేశ్వర్? సరే కట్ చేయరా సంతోషం. సరే సరే కృష్ణ బాయ్.